క్రీస్తునందు అత్యున్నతమైన ప్రియ సో సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దినమున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అనేటువంటి ఈ అంశాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్య వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని, తానున్నవాడని, తాను వెతుకువానికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా అని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చక్కగా రాయబడి ఉన్నది. విశ్వాసం ద్వారా స్వస్థత, విశ్వాసం ద్వారా కార్యాలు, విశ్వాసం ద్వారా మేలులు, విశ్వాసం ద్వారా అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు, ఎన్నో స్వస్థతలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మనం ఈనాటి దినాల్లో పొందుకుంటూ మేలును పొందుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఆ మాటను చదువుతున్నాను, వినండి. అది వానిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నీకు సాధ్యమైతే మా కుమారుడికి పట్టినటువంటి ఆ అపవిత్ర ఆత్మను దాని నుండి విడుదల దయచేయమని ప్రభువుని వేడుకున్నప్పుడు, ప్రభు ఆ యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి అతని తండ్రితో, ఆ తండ్రి ప్రభువుని వేడుకున్నాడు. ఆ తండ్రితో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది వ్యాధి అయినా అవ్వచ్చు, దురాత్మ అయినా అవ్వచ్చు, ఏదైనా కానీ నమ్మాలి. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు. యేసు పాదాల యొద్దకు నేను వెళ్ళి ఉన్నాను, యేసు పాద సన్నిధిలో నేను అడిగినటువంటి దానిని నేను పొందుకుంటున్నాను అనేటువంటిది నమ్మిక కావాలని ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు. అయితే ఆ వ్యక్తి అంటాడు, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆ రెఫరెన్స్ మనం చూద్దాం. చూడండి, వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. దాని స్తోత్ర. ఆ యొక్క తండ్రి అపనమ్మకము నాకు ఉండకోకుండా ఎవరిని అడుగుతున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. అయ్యా, నాలో విశ్వాసం ఉన్నది, నేను నమ్ముచున్నాను, నాలోకి అపనమ్మకం అనేటువంటిది నాలోనికి రానియొద్దయ్యా, నన్ను నీవు బలపరచయ్యా అని దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తి ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు సన్నిధానంలో అక్కడ చూడండి రాయబడిన మాటలు చూద్దాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట చూసి యేసు చూసి, మోగదైన చెవిటి దయ్యము వానిని వదిలిపోమ్మని, ఇంకా వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. దాని స్తోత్ర. మోగదయ్యము, చవిటి దయ్యం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మోగదయ్యము, చవిటి దయ్యము ఈ యొక్క బాలుడిని, ఈ వ్యక్తిని పట్టి ఎప్పుడు నుండి ఈ వ్యక్తిని బాధపరుస్తున్నాయి అంటే, బాల్య వయసు నుండి బాధపరుస్తుంది. బాల్య వయసు నుండి ఈ యొక్క వ్యక్తి నీళ్ళల్లో పడిపోవటం, అగ్నిలో పడిపోవటం,
లేకపోతే కింద పడిపోయి విలవిలలాడుతూ కొట్టుకుంటూ దేవుని ప్రియమైన బిడ్డలారా నోటి నుండి నుగురు కక్కుతూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలు బాల్య వయసు నుంచి అదే పరిస్థితుల్లో ఉండగా ఎన్ని హాస్పిటల్కి తిరిగి ఉంటారో, ఎంతమంది దగ్గరికి వారు ప్రయాసపడి వెళ్ళుంటారో కానీ ఎవరి దగ్గర కాడ ఏ మేలులు పొందుకోలేదు. యేసు ప్రభు శిష్యులు కాడ ఆ వారి కొరకు ప్రార్థన చేశారు కానీ వారిక్కడ సాధ్యపడినప్పుడు యేసు ప్రభు దగ్గరికి డైరెక్ట్గా వచ్చారు. యేసు ప్రభు శిష్యులతో అంటాడు, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా ఏమంటాడంటే, చూడండి, అపనమ్మకముతో మీరు ఎందుకు ఇలా ఉన్నారు, విశ్వాసంతో మీరు ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నారు అని శిష్యులను కొద్దిగా గద్దించినట్లుగా మాట్లాడతాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు మాటలో ఏమున్నదంటే శక్తి ఉన్నది. యేసు ప్రభు మాటలో ఏమున్నదంటే అద్భుత కార్యం ఉన్నది. అద్భుత కార్యము వెంటనే ఆ వ్యక్తిని చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే మాటను సెలవిచ్చాడో వానిలో ఉన్నటువంటి మోగదయ్యము చెవిటి దయ్యము ఆ వ్యక్తిని విలవిలలాడించి ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయినప్పుడు దేవుని ప్రియమైన బిడ్డలారా చూసే జనులందరూ అనుకుంటున్నారు, విలవిలలాడించేటప్పుడు వాడు బ్రతికున్నాడా, ఇక చచ్చిపోయి ఉంటాడు అనుకుంటా, వాడు ఇక లేస్తాడా, ఇక లెగడం చచ్చిపోయాడు అనుకుంటా. కానీ నా ప్రభు ఆ వ్యక్తి యొక్క చేయి పట్టుకుని లేపి ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా యేసు ప్రభు చేసే కార్యాలు ఎలాంటివి అయ్యా అంటే అద్భుతమైనటువంటి కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేవాడు, గొప్ప కార్యాలను చేసేటువంటి దేవుడు. దేవుని ప్రియమైన బిడ్డలారా ఈనాటి దినాల్లో అపవిత్రాత్మ పట్టి అనేక మంది ప్రజలు దేవుని ప్రియమైన బిడ్డలారా వారిలో అపవిత్రాత్మ ఉండి అనేకమైన వ్యాధులకి, అనేకమైన బాధలకి, అనేకమైన సమస్యలకి గురి చేస్తూ ఉంటుంటే వీరు దైవత్వంగా ఎదగలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అనేకమైన డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. మంచిదే, హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు చెప్పేది, వెళ్ళండి మంచిదే. కానీ దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారానే ఏదైనా కానీ సాధ్యపడేది. ప్రార్థన లేకుండా నీవు ఏది మేలు పొందుకోవాలన్నా కానీ అది చాలా కష్టం. శిష్యులకి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చి యేసు ప్రభుని అడుగుతారు. యేసు ప్రభుని ఏమని అడుగుతారంటే దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, యేసు ప్రభుని ఏమని అడుగుతారో ఇక్కడ 28వ వచనంలో రాయబడి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమందరము దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమే ఏకాంతమున ఆయన అడిగిరి. దేవుని ప్రియమైన బిడ్డలారా దయ్యాన్ని మేము ఎల్లగొట్టలేకపోయామయ్యా, మేము ఎందుకు ఎల్లగొట్టలేకపోయామని యేసు ప్రభు ఏకాంతంగా ఉండంగా వారు అడిగారు. దేవుని ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు ఆ శిష్యులకి ఏమని సమాధానం ఇస్తున్నాడో చూడండి. దేవుని ప్రియమైన బిడ్డలారా అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని స్తోత్ర. యేసు ప్రభు అంటున్నాడు ప్రార్థన వలనే, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో అద్భుతాలు ఉన్నాయి, ప్రార్థన ద్వారానే జయించగలం, ప్రార్థన ద్వారానే మేలు కలుగుద్ది, ప్రార్థన ద్వారానే జయం వస్తుంది అని వారితో చెప్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా వాస్తవమే, నా ప్రభు చెప్పినటువంటి మాటలు ఈనాటి దినాల్లో ప్రార్థన ద్వారానే దేనినైనా కానీ మనం సాధించగలం. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరయ్యా అంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎన్ని సంవత్సరాల నుండి అంటే 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావంతో బహు బాధపడుచు ఉన్నది. 12 సంవత్సరాల నుండి బహు బాధపడుచు
దేవుని ప్రియమైన బిడ్డలారా, వైద్యులు ఎక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయి వైద్యం చేయించుకోండి. ఎన్నో వైద్యాలు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాబడి ఉందంటే, ఆమెకున్నటువంటి డబ్బంతా కూడా చూడండి, ఆమెకున్నటువంటి సమస్తమును కూడా ఖర్చు పెట్టేసేసి దేవుని ప్రియమైన బిడ్డలారా ఆ జబ్బు, ఆ వ్యాధి పోగొట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది, కానీ ప్రయోజనం ఏమీయనో లేకపోయింది. 12 సంవత్సరాలను బట్టి ఆమె ఆ బాధతో, ఆ వేదనతో, ఆ యొక్క బలహీనతతో కురిగిపోతూ ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, ఈనాటి దినాల్లో ఇక్కడ కాదంటే ఇంకో చోటకి, ఇంకొక చోట కాదండి ఇంకో చోటకి, దేవుని ప్రియమైన బిడ్డలారా ఎన్నో హాస్పిటల్కి తిరుగుతాం. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా చూడండి, చివరికి ఆమె తిరిగి 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 ఆమె వ్యాయామం అయిపోయిన తర్వాత ఆయన మార్గమును వెళుచుండగా యేసు ప్రభువును చూసి, ఆయనతో వెళుచున్నటువంటి జనసమూహాన్ని చూసి ఆమెలోనికి ఒక చిన్న విశ్వాసం బయలుదేరింది. ఆ విశ్వాసం ఏమిటయ్యా అంటే, ఆ ప్రభు యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టితే చాలు. దేవుని స్తోత్ర. చూడండి, ఏం పోద్దని? ఆమెలో ఉన్నటువంటి వ్యాధి పోద్దని, ఆమెలో ఉన్న బలహీనత పోద్దని. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ జనసమూహంలో ఏం ముట్టుకోవాలి? ఆయన వస్త్రపు చెంగు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాననేటువంటి విశ్వాసం ఆమెలో వచ్చింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, డబ్బున్నంత కాలం నాటి దినాల్లో మనం ఏం చేస్తామయ్యా అంటే, ఎన్నో వైద్యాలని, ఆ వైద్యం ఈ వైద్యం అని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. హైదరాబాద్ అని వెళ్తాం, లేకపోతే ఇంకొక హాస్పిటల్ అని వెళ్తాం, రాయలు వేలూరు అని వెళ్తాం, అక్కడ కాకపోతే ఇంకా అమెరికా, ఇంకా అనేకమైన దేశాలకి తమ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం వెళ్తాం. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా చూడండి, మనలో ఉన్నటువంటి ఆ బలహీనత సంపూర్ణంగా పోవాలంటే ఎవరి యొద్దకు రావాలంటే యేసు పాదాల యొద్దకు రావాలి. యేసు పాదాల యొద్దకు ఈ యొక్క 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఈ స్త్రీ ఆయన వైపు విశ్వాసం ఉంచున్నది, నిరీక్షణ కలిగి ఉన్నది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలని ప్రయాసపడి ఉన్నది, ఆ జనసమూహంలో వెళ్ళాలని ప్రయాసపడి ఉన్నది. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక రోగి అయినటువంటి ఆ వ్యక్తి వెళ్ళాలంటే ఎంత భయంకరమైనటువంటి సమస్యను అక్కడ అనుభవించుంటుందో ఊహిస్తేనే దాని విషయంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ జనసమూహంలో ఆమె చూడండి, వెళుచున్న జనసమూహంలో అనేక మంది కాళ్ళ క్రింద నలిగిపోయి ఉండొచ్చు, అనేక మంది ఆమెను త్రోసివేసి ఉండొచ్చు. అయినప్పటికీ ఆమె మాత్రం నిరీక్షణ ఏంటంటే, నా యేసయ్య వస్త్రపు చెంగును నేను పట్టుకోవాలి, నేను పట్టుకోవాలి. చూడండి, ఆ స్త్రీ వెళ్ళిపోయింది. అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు చూద్దాం. చూడండి, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను. వెంటనే ఆమె రక్తధారలో కట్టిన కనుక తన శరీరములోనే ఆ బాధ నివారణమైందని గ్రహించుకునేను. దేవుని స్తోత్ర. ఎన్ని మందులు, ఎన్ని వైద్యాలు వాడినా కానీ ఆమె శరీరంలో నివారణ అనేటువంటిది లేదు. యేసయ్య వస్త్రం ముట్టుకుంటే ఏమొచ్చిందట? శరీరంలో నివారణ వచ్చింది, స్వస్థత వచ్చింది, అద్భుత కార్యం జరిగింది, ఆశ్చర్య కార్యం జరిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆమె హృదయములో ఎంత వేదనతో ఉండేది, ఆ దినమున ఎంత సంతోషాన్ని ఆమె పొందుకుని ఉన్నదంటే అంత సంతోషాన్ని పొందుకున్నాను. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి, నిరీక్షణ కావాలి. యేసు పాద సన్నిధిలో మనం కొనసాగుతున్నామంటే దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, విశ్వాసంతో కొనసాగు. దేవుని యొక్క సన్నిధానంలో ఆ విశ్వాసంతో కొనసాగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ స్త్రీ విశ్వాసంతో వెళ్ళింది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది, ఆమెలో ఉన్నటువంటి సమస్త ఆ బలహీనత నుండి విడుదల పొందుకుంది. ఆమెలో ఎలాంటి నివారణ అయి ఉన్నదో ఆమె గ్రహించింది. యేసయ్య అంటాడు అక్కడ, ఎవరు నన్ను ముట్టింది అంటాడు. దాని స్తోత్రం.
ఆయనకి సమస్తం తెలుసు. శిష్యులు అంటారు, అయ్యా ఎవరు ముట్టింది ఏంటి? జనసమూహం విస్తారంగా ఉన్నారు, అనేకులు వచ్చి పడిపోతున్నారు నీ మీద, అనేకులు వచ్చి నిన్ను పూసుకున్నారు. కానీ ఆయనలో నుండి ఒక ప్రభావం బయటికి వెడలి వెళ్ళి ఉన్నదని ఆయనకి మాత్రమే తెలుసు, శిష్యులకు తెలియదు కదా. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఎవరో అని ఆయన తేరి చూస్తుండగా ఆ స్త్రీ, అయ్యా నేనే, నీ వస్త్రాన్ని నేను ముట్టుకుని ఉన్నాను. దేవుని స్తోత్రం. అక్కడ ప్రభు ఏమంటాడో ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది తిరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్ర. దేవుని యొక్క ప్రేమను బిడ్డలారా, స్వస్థత, నా ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన అద్భుత కార్యాలను చేసేటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలను చేసేటువంటి దేవుడు, ఆయన మహత్కార్యములను చేసేటువంటి దేవుడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక రిఫరెన్స్ నేను మీకు చూపించి దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు లూకా సువార్త 17వ అధ్యాయంలో 19వ వచనంలో కొన్ని మాటలు రాయబడినవి. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 17వ అధ్యాయము, చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. చూడండి, 19వ వచనం. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పాను. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి ఆ సన్నివేశం ఏమైనదంటే, చూడండి, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు ఎవరి యొద్దకు వచ్చారయ్యా అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయయ్యా. చూడండి, వాస్తవంగా కుష్టి కలిగినటువంటి వారిని సమాజంలోనికే కానీ వారి గృహంలోనికే కానీ రావనివ్వరు. ఎందుకనంటే కుష్టి వ్యాధి అనేటువంటిది ఎవరిలోకి వచ్చినా కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంచేవారంటే వారి పాలు వెలుపుట ఉంచేవారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే 10 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 10 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిని చేయి. అవును, నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అని ప్రభు చెబుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెప్పినప్పుడు వారు 10 మందిని కడ ఏమన్నాడంటే, మీరు యాజకుల యొద్దకు వెళ్ళి కనపరుచుకోండి. వారు వెళుతూ ఉండగానే స్వస్థత పొంది ఉన్నారు, బాగుపడి ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఆ 10 మంది ఇక్కడ బాగుపడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారిలో మరలా ఒక్కడు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి, దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, అక్కడ వ్రాయబడిన మాట 16వ వచనంలో చూడండి, వ్రాయబడిన ఆ మాటను మనం చూద్దాం. 16వ వచనంలో, దేవుని ప్రియమైన బిడ్డలారా, వాడు సమరయుడు, అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యిరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదే అని చెప్పి, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచునని వానితో చెప్పాను. దేవుని స్తోత్ర. చూడండి, మిగతా 90 ఎక్కడా అని ప్రభు అడుగుతున్నాడు. 10 మంది శుద్ధి నొంది ఉన్నారు, 10 మంది వెళ్ళిపోయారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేటి దినాల్లో దేవుని కార్యాలను, దేవుని యొద్ద మేలులను పొందుకోవడానికి దేవుని యొద్దకు వస్తున్నాం. కానీ బాగుపడిన తర్వాత మరలా మన జీవితం ఎలా ఉన్నదనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాల్లో ఎన్నిసార్లు మనల్ని దేవుడు స్వస్థపరిచాడు. వ్యాధుల్లో నుండి, బాధల్లో నుండి, సమస్యల్లో నుండి
ఎన్ని విషయాల్లో నా దేవుడు కార్యాలు చేశాడు. కృతజ్ఞత కలిగి, ప్రభువా నన్ను బ్రతికించావు, ప్రభువా నన్ను స్వస్థపరిచావు, నేను బ్రతికినంత కాలం నీ పాదాలను నేను విడిచిపెట్టనయ్యా అనేటువంటి ఆ మనస్తత్వం, ఆ విశ్వాసం మనలో ఉన్నదా? ఈనాటి దినాల్లో మేలు పొందుకుంటున్నాం కానీ మరలా లోకంలోనే కలిసిపోతున్నాం, పాపములోనే జీవిస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, 10 మంది వచ్చారుగయ్యా, 10 మంది బాగుపడ్డారు కదా, ఒక్కడివే వచ్చేవి, అందులో నీవు అన్యుడివి, అన్ని జనాంగంలో ఉన్నటువంటి నీవు విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావు కనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మిగిలిన 90 రాలేదు, మిగిలిన 90 రాలేదు. ఈనాటి దినాల్లో కూడా రాకపోవడానికి లోకం వారిని లాగేస్తుంది, పాపం వారిని లాగేస్తుంది. మేలు పొందుకుంటున్నారు కానీ దేవుని తట్టు తిరగట్లేదు. మేలు పొందుకున్న నీవు దేవుని యొక్క పాదాల యొద్ద ఎలా ఉండాలంటే నమ్మకస్తుడిగా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ అంతము వరకు నిలబడేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి. విష జ్వరాలు వచ్చినప్పుడు చనిపోతానేమో, ఇంకా నా పరిస్థితి అయిపోయిందేమో అనే పరిస్థితుల్లో నీవు ఉండగా నా దేవుడు నిన్ను బ్రతికించాడే. కరోనా టైంలో భయంకరమైనటువంటి ఆ కరోనా టైంలో అది ఒక భయంకరమైన వ్యాధి కదా, అలాంటి వ్యాధిలో మరణ పడకల్లో ఉన్నటువంటి నిన్ను నా దేవుడు లేపాడే, నా దేవుడు నిన్ను స్వస్థపరిచాడే, నా దేవుడు నిన్ను బాగు చేశాడే. ఆయన ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావా, నమ్మకస్తురాలుగా ఉన్నావా? నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసు. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో తన కుమారుడు కొరకు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు. ఏమనంటున్నాడంటే, అయ్యా నాలో అవనమ్మకము రానియకుండా నన్ను నీవు బలపరచయ్యా, నన్ను నీవు ధైర్యపరచయ్యా, అవిశ్వాసం నాలో రానియొద్దయ్యా, విశ్వాసం నాకు కలగచేయ్యా, నా కుమారుడు నీ ద్వారా బ్రతుకుతాడని నేను నమ్ముతున్నాను, నా కుమారులో ఉన్నటువంటి మోగ దెయ్యం, చెవిటి దెయ్యం వదిలిపోద్దని నేను నమ్ముతున్నానయ్యా అని ఆ విశ్వాసాన్ని కలపరుచుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ విశ్వాసంతో ఉన్నాడు గనుక ఆ కుమారుని నా ప్రభు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. బాల్య వయసులో, దేవుని ప్రియమైన బిడ్డలారా, బాల్య వయసులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తన కుమారుని బాగు చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియ సోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ సోదరి, నిన్ను నన్ను బాగు చేసేవాడు, నిన్ను నన్ను స్వస్థపరిచేవాడు. నీ వ్యాధి ఏదైనా కానీ, నీ బలహీనత ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ నా యేసయ్య పాదాల యొద్దకు వెళ్ళి నువ్వు చెప్పుకొని ప్రార్థించితే వ్యాధిగ్రస్తుడు అయితే నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. సమస్యలు కలిగి ఉంటే నీ సమస్యల వలయం నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభు పాదాల యొద్దకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి నీ అంతరాత్మను నీ ఒక్కసారి పరిశీలన చేసుకో. రా, ప్రభు పాదాల యొద్దకు రండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో బలపడండి, ప్రార్థనలో కొనసాగండి. దేవుడు మీ పట్ల అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును తన కృపలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, యేసయ్యా నీకు వందనాలు. దేవా, ఈ రాత్రి వేళ నాయన ఎందరి బిడ్డలు నీ మాటలు వినుచున్నారో, ఎందరి బిడ్డలు విశ్వాసంతో ఉన్నారు, ఎందరి బిడ్డలు అస్వస్థతతో ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి అయ్యా. నీ పాదాల యొద్దకు నడిపించండి అయ్యా. అయ్యా, దుర్దినాల్లో ఉన్నాం బాబు, కడవరి దినాలు అయి ఉన్నాయి ప్రభా. ఏ దినమని ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు బాబు. అనేకులు వ్యాధిగ్రస్తులు, ఏ ఇంటిలో చూసిన వ్యాధి, ఏ ఇంటిలో చూసిన బలహీనతే, ఏ ఇంటిలో చూసిన సాతాను యొక్క ఏలుబడే ప్రభా. ఆ ఏలుబడి నుండి విడుదల కావాలయ్యా. ఆ విడుదల కావాలంటే నీ పాదాల యొద్దకు రావాలయ్యా. నీ పాదాలను పట్టుకుని ప్రార్థించాలి. అట్టి కృప ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీరు దీవించండి. మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని, నా యేసు నన్ను స్వస్థపరిచాడు, నా యేసు నన్ను బాగు చేశాడని ప్రభా నీదు సాక్షులుగా జీవించినట్లుగా కృపను అనుగ్రహించమని, నీ దాసుని ప్రార్థన ఆలకించమని
యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీరు ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్నారు కనుక దయచేసి మీరందరూ కూడా మీరు మీ స్నేహితులకి, మీ యొక్క బంధువులకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దేవుని యొక్క ప్రేమైన బిడ్డలారా, ఇంకా మరిన్ని వీడియోలు చేసి అనేక మందికి వర్తమానం అందించాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరందరూ కూడా మరి చేస్తారని నేను మనవి చేయిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.